అమ్మ రాత్రి బండి నుండి ఇంటికి వచ్చిన టయానికి ఖచ్చితంగా 8:30 అవుతుందండి. 8కి బయలుదేరితే 8:30 కల్లా వస్తుందనమాట. వచ్చి రాగానే మళ్ళీ అవన్నీ ఎత్తిపెట్టి మళ్ళీ నాన్నకి చపాతీకి పిండి పిసుకుతుంది. ఇంక అప్పుడు నేనుంటే ఏం చేస్తానంటే, అమ్మ నేను చపాతీకి పిండి పిసుకలేను కదా, నువ్వు పిసుక్కోపు, నేను ఇదంతా ఎత్తి పెడతాను నీట్గా అని చెప్పి ఇవన్నీ ఎత్తేస్తానమాట. నీట్గా అయిపోయిన కాడికి అయిపోతాయి, అయిపోయినట్టన్నీ మళ్ళీ ఎత్తిపెట్టేస్తాము. ఇంకా ఆ తర్వాత వచ్చేసి నెక్స్ట్ ముంతలో అవి ఉంటాయి కదా బొగ్గులు, అవి ఆరిపోవు అనమాట. ముంతలో చూడండి, ముంత బొరుగులు అంటే ఇలాంటివి ముంతలో అవి బొగ్గులేసి మంట పెట్టి దాని కింద క్రిస్పీగా ఉంటాయన్నమాట. చాలా క్రిస్పీగా భలే ఇంట్రెస్టెడ్గా ఉంటాయి, తినడానికి కూడా కరకరలాడతాయి అనమాట. ముంత పట్టుకుంటుంటేనే చాలా కాలిపోయిందండి. చూడండి బొరుగులు అలా ముంత కింద అట్లా కొద్దిగా మాడినట్లు ఉంటాయి, లైట్గా సూపర్గా ఉంటాయి. ఒట్టి బొరుగులే తినాలనిపిస్తుంది అనమాట. అందుకే ముంత పెడుతుంది. పెద్దగా వ్యాపారం లేనప్పుడు ముంత పెట్టి కూడా వేస్ట్ అనిపిస్తుంది ఒక్కోసారి. అయినా కూడా సరే, ఒక్కరికైనా సరే, ఒక్కరి కోసమైనా పెడుతుంది ముంత అమ్మ.